ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 28వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం. దేవుని మహాకృపతో మనమందరం సంపూర్ణ ఆరోగ్యంతో సజీవుల లెక్కలో క్షేమంగా ఉన్నాము, క్షేమంగా ఉంటాము. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండుడి, అప్పుడు నేనును మీ యందు నిలిచి ఉంటానని. ఎంత గొప్ప మాట అండి. మనం ఎవరితో? దేవునితో నిలిచి ఉండాలంట. అప్పుడు దేవుడు మనతో నిలిచి ఉంటానని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. గతః. ఎందుకంటే లోకం చెడిపోయింది. 2వ తిమోతి 2వ అధ్యాయం 11వ వచనంలో, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. అంటే పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక రోజు చనిపోవాలి. చనిపోతే మట్టిలో వచ్చాడు కాబట్టి మట్టిలో కలిసిపోతాడు. అందులో ఉన్న ఆత్మ ఆయనతో కూడా, ఆయన కూడా మన కోసం చనిపోయాడు. 3వ రోజు పునరుత్థానుడయ్యాడు. ఆయనతో కూడా మనం చనిపోవాలి. అంటే ఈ లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. జాన అంటే తెలుసుగా, 1 2 జానలు అలాగా. ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. హల్లెలూయా. మనిషి ఆశాజీవి, నిండా నూరేళ్ళు బ్రతుకు అని మనం కొందరు అనడం లేదా దీవించడం వింటుంటాం. ఇంకా భూమి మీద తిష్ట వేసుకొని ఎన్నాళ్ళు ఉండాలి? ఏదో ఒకరోజు ఆ ఊరికి వెళ్ళిపోవాలి. ఈ శరీరంతో ఉన్నంత కాలం ఆయనకి మనం దూరంగా ఉన్నామని గుర్తు చేసుకోండి. ఇంకా తినాలి, కట్టుకోవాలి, చెయ్యాలి,
సంపాదించాలి, ఈ ఆలోచనలు మానుకోకండి. ఈ పిచ్చి జ్ఞానం, లోక జ్ఞానం మనకు వద్దు. దైవ జ్ఞానంతో నింపబడాలి. యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇన్ని రకాలుగా మనకి అనుకూలంగా ఉన్న దేవుడికి మనం ఎంత దూరం 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 అయిపోతుంటే మనం నరకానికి అంత దగ్గర అవుతున్నాం. కాబట్టి యేసుకి దగ్గరగా ఉందాం. ఆయన అన్నాడు కదా, నేను మీ యందు నిలిచి ఉందును గనుక మీరును నా యందు నిలిచి ఉండుడే అని. అందుకే ఒక చరణం పాడి ముగిస్తా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. హల్లెలూయా. Once again, today, November 28, Friday, 2028 ఈవినింగ్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.